ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామివారి లీలలు ఒకటైతే మనం విందాము. ఒక భక్తుని యొక్క అనుభవం అయితే మనం విందాం. కంచి మఠం దగ్గర కామాక్షి అని పూలమ్మే ఒక ఆవిడ ఉండేది. ఆమె పరమాచార్య స్వామివారిని అప్ప అంటే నాన్న అని పిలిచేది. రోజు స్వామివారికి ఒక బుట్టెడు పూలతో అర్చన చేసేది. అప్పుడు స్వామివారు ఆమెతో ఇన్ని పూలను ఎందుకు వాడుతున్నావు? వీటిని నీవు అమ్మితే డబ్బులు వస్తుంది కదా అని చెప్పేవారు. డబ్బు అంత గొప్పదా అప్పా? ఈ పూలతో నీకు అర్చన చేస్తే దానికంటే గొప్పదే నాకు లభిస్తుందని బదులిచ్చేది. పరమాచార్య స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తే స్వామివారిని ఎవరు లేపకూడదని శ్రీమఠంలో ఒక నియమం ఉండేది. కానీ ఈ నియమానికి కామాక్షి మినహాయింపు. ఆమె ఎంత పొద్దుపోయిన తర్వాత అయినా రావచ్చు. ఎందుకంటే తన వ్యాపారం మొత్తం పూర్తయిన తర్వాతనే రావాలి, మధ్యలో రాకూడదని స్వామివారు ఆజ్ఞాపించారు. అంతటి కరుణాసాగరులైన స్వామివారు తన కోసమని ఆమెకు అన్నం పెట్టే వ్యాపారాన్ని వదిలితే ఒప్పుకుంటారా? ఒకరు సాయంత్రం స్వామివారు 9 గంటల వార్తలను విని తనకు వచ్చి చెప్పే నాగరాజు మాటలు వింటున్నారు. మఠం బాధ్యతలు నియమాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం స్వామివారికి అలవాటు. వార్తలు విశ్లేషించి స్వామివారు నిద్రకు ఉపకరించేటప్పుడు చాలా ఆలస్యం అవుతుంది. ఆ రోజు జాన అంటే ఒక భక్తురాలు వెల్వెట్‌తో చేసిన పాదుకలను తీసుకొని స్వామివారి దగ్గరికి వచ్చింది. స్వామివారి దర్శనానికి వచ్చింది. స్వామివారు రోజంతా వాటిని వేసుకొని ఉన్నారు. రాత్రి దాకా వాటిని వదలలేదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు స్నానాలు గదికి వెళ్లారు. స్వామివారికి వార్తలు చెప్పే నాగరాజు ఈ రోజు స్వామివారి పాదుకలను విడవగానే వాటిని నేను తీసుకుంటా. నా వద్ద స్వామివారి పాదుకలు లేవు అని తనలో తాను అనుకున్నాడు. స్వామివారి పాదుకలను విడవకుండానే కూర్చున్నారు. అప్పుడే ఆ పూలమ్మే కామాక్షి వచ్చి స్వామివారికి నమస్కరించి స్వామివారు వెంటనే పాదుకలను వదిలి ఆమెకిచ్చి ఇవి నీకే తీసుకెళ్ళు అన్నారు. నాగరాజు బాధపడుతూ ఎప్పుడూ నేను ఏమి తలచినా దైవం మరొకలా తలుస్తుంది అని వెళ్ళిపోయాడు. పూలమ్మి ఆ పేదరాలికి స్వామివారికి అవ్యాజకరణ వల్ల కలిగిన భాగ్యం అది. ఎంతో మంది ఆ పాదుకల కోసం ఆమెను ప్రలోభ పెట్టారని చూశారు. వాటి కోసం ₹1,00,000 కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ వాటికి ఆమె లొంగలేదు. తన అవసరాలు అన్ని స్వామివారే చూసుకున్నారు. ఆమె ఇంటిలో పెళ్ళిళ్ళకు స్వామివారు బళ్ళ నిండా సామాను పంపేవారు. స్వామివారు సిద్ధి పొందిన తర్వాత కూడా ఆమె సాయంత్రాల్లో స్వామివారి అధిష్టానానికి పూలతో అర్చన చేసేది. కానీ స్వామివారు ఉన్నంత వరకు ఆమెను ఉత్తి బుట్టతో పంపలేదు. అందులో కొన్ని పళ్ళను ఉంచేవారు. స్వామివారు సిద్ధి పొందిన తర్వాత ఖాళీ బుట్టను చూసి చాలా బాధపడేది. ఒక్కసారి "అప్పా నువ్వు ఉండి ఉంటే ఖాళీ బుట్టతో నన్ను పంపేవాడివా" అని ఏడ్చింది. అప్పుడే తనని విస్మయానికి గురి చేస్తూ ఎవరో అధిష్టానం నుండి తన వైపు విసిరినట్టుగా ఒక మందార పువ్వు బుట్టలో వచ్చి పడింది. ఈనాటికి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారి ప్రత్యక్ష రూపంతో ఏనాటికి కూడా మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నారు కూడా. తనను నమ్మిన వారిని ఎన్నటికీ వదిలిపెట్టరు స్వామివారు. ఇది 4 వేదాల తీర్పు. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరం ప్రణమామి ముదావహం.